నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలా ఇక్కడ మొదటి వచనములో ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలిని భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏమని ప్రార్థన చేస్తుంటాడు మనం అనుకుందాం. ఈ కొర్నేలి ఎవరు ఇతరంటే ఒక పెద్ద ఉద్యోగస్తుడు, ఒక పెద్ద గొప్ప ఉద్యోగస్తుడు. అంటే దాదాపుగా ఒక ఆఫీస్ కంటే పెద్ద శతాధిపతి. అంటే 100 మందికి పెద్దగా ఉన్నాడు. అంటే 100 మంది ఇతను ఏమి చెప్తే అది చేయాలి. ఆఫీసులలో ఎవరైనా ఒకరు ఇద్దరు పనిచేస్తుంటే మేమే గొప్పలం అనుకుంటాం. నా కింద అటెండర్ ఉన్నాడు, నా కింద ఆ డ్రైవర్ ఉన్నాడు అనుకుంటాం, నాకేం తక్కువ లేదనుకుంటాం. కానీ ఇతని కింద ఎంతమంది ఉన్నారు? 100 మంది శతాధిపతి, 100 మంది కలిగినటువంటి వాడు, 100 మంది సైనికులకు ఆయన పెద్దనమాట. శతాధిపతి అంటే శత అంటే 100 మందికి పెద్దగా ఉన్నవాడు. అతని సంపాదన ఎంత ఉంటది, అతని జీతం ఎంత ఉంటది మనం ఆలోచించాలి. ఒక ఆఫీసులో పనిచేసే క్లర్క్కే, ఒక ఆఫీసులో పనిచేసే ఒక డైరెక్టర్కే, 2-3 ఉన్న డైరెక్టర్కే అంత ఒకవేళ జీతం ఉంటే, ఎంత హోదా ఉంటే 100 మందికి సైనికులకు మరి పెద్దగా నాయకుడిగా శతాధిపతిగా ఉన్న ఇతనికి ఎంత జీతం ఉండొచ్చు, ఎంత సంపాదన ఉండొచ్చు. అంత సంపాదన కలిగిన వాడు, అంతమంది పనివారు ఉన్న వారికి ఆయన ఏమని ప్రార్థన చేసింటాడో అని ఒకసారి ఆలోచిద్దాం. కుటుంబంలో ఏమైనా కొరతలు ఉన్నాయా, మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? శతాధిపతికి అప్పులు ఏముంటాయి? ఎందుకంటే రాజు దగ్గర ఉండేవాడు అనమాట. 100 మందికి పెద్ద అయిన వాడు. మరి ఎంత ఆయనకు అప్పులు ఉండే అవకాశం లేదు, ఆయనకు బాధలుండే అవకాశం లేదు. ఎవరైనా వచ్చి కొడతారేమో, ఎవరైనా వచ్చి రాత్రిపూట అటాక్ చేస్తారేమో అని కూడా ఆయనకు భయం లేదన్నమాట. ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, ఒకవేళ మనం పోతుంటే కొడతారేమో, చంపుతారేమో అనే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఆయన చుట్టూ 100 మంది ఉన్నారు. 100 మందికి పెద్ద. ఈ 100 మంది వచ్చి 10 మంది కాపలగా ఆయన నా ఇంటి దగ్గర అంటే కాపలా కాసేవారు. ఇదిగో నా ఇంటి చుట్టూ 20 మంది ఉండండి, ఈ రోజున నేను ఎక్కడ బయటికి పోతున్నాను, 20 మంది మీరు కాపలా ఉండండి నా ఇంటికి, నా కుటుంబానికి, నా పిల్లలకు అంటే వాళ్ళు వచ్చి 20 మంది వచ్చి ఆ ఇంటి చుట్టూ రాత్రి అంతా కూడా మేలుకొని కాపలా కాసిన వాళ్ళు అనమాట. ఏం తక్కువ. మరి ఆయన ఇక్కడ ఏముందంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏమని ప్రార్థన చేసిటాడు ఈయన? ఏమని ప్రార్థన చేసిటాడు ఆయన? ఏమి తక్కువ ఉంది ఆయనకు? కొంచెం తక్కువ వస్తేనే మనం పట్టలేరన్నమాట, బిజీ అయిపోతాం అనమాట. ప్రార్థన కూడా రాలేకపోతాం అనమాట. కొంత డబ్బు మనకు వచ్చినప్పుడు ఏం చేయాలా ఆలోచన చేసామన్నమాట. శతాధిపతికి అన్ని స్థానమైన డబ్బులు ఉన్నాయన్నమాట. అయినా కూడా అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అన్నమాట. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు మరి అంత 100 మందికి ఎప్పుడు ఆయన కంట్రోల్ చేయాలా. తర్వాత బిజీ షెడ్యూల్డ్ ఆయన. అటువంటి ఆయన ఏమని ప్రార్థన చేసింటాడో ఒకసారి ఆలోచిద్దాం. మనమేం ప్రార్థన చేస్తామో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ ప్రార్థనకు వస్తే మనమేం ప్రార్థన చేస్తాం? ఇంట్లో కుటుంబ ప్రార్థనలో మనం ఏం చేస్తాం? ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ప్రార్థన చేస్తామంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ శతాధిపతికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆయనకు ఎలాంటి అంటే దేవుడు అంటే భయం ఉందన్నమాట. అది హల్లెలూయా. అతనికి ఏముందంటే దేవుడంటే భయం ఉందన్నమాట. దేవుడంటే భయం, అందుకే ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది, ఈ శతాధిపతిగా
పోస్ట్ ఇచ్చింది దేవుడే, నాకు ఈ యొక్క హోదా ఇచ్చింది దేవుడే, నాకు ఈ హోదా ఇచ్చింది, నాకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. ఈ రోజున నేను 100 మందికి సైనికులకు అధిపతిగా ఉన్నానంటే నాకు ఇచ్చిన బలము, నాకున్న బలమంతా కూడా దేవుందే. అందుకు దేవునికి భయపడుతున్నాడు అన్నమాట. దేవునికి భయపడుతున్నాడు అన్నమాట. ఆయన భయపడుతూ శత్రువులకు భయపడడం లేదు, లేదా ఇంకొక పరిస్థితికి ఆయన భయపడడం లేదు, కానీ దేవునికి భయపడుతున్నాడు. అందుకే ఇతడు ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉంటున్నాడు. ఎందుకు భయపడాలా దేవునికి? కొంతమంది దేవునికి భయపడరు అన్నమాట. ఆ దేవుడు ఎప్పుడు పిలిచి అప్పుడు వస్తాడు, దేవుడికి ఎప్పుడు పిలిచినా వస్తాడు, ఆయన వచ్చాడు వెళ్ళిపోతాడు అన్నమాట. అయ్యా ఇది కావాలా చేసి పెట్టు, ఒక వాచ్మెన్ లాగా కూలి వాళ్ళగా మార్కెట్కి పోయి ఏదైనా తీసుకొని రాబోయా అంటే కొంచెం కూలి వాళ్ళలాగా దేవుని అవసరానికి ఏం చేస్తారు, దేవుని అవసరానికి బాగా ప్రార్థన చేస్తారు. ఇది కావాలా, ఇది చేసుకుంటూ, ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలా. మనకి దేవుడు ఏమో కూలివాడు కాదు కదా, ఇది ఖచ్చితంగా చెయ్యాలా, ఇది ఖచ్చితంగా చేయాలి. కాకపోతే కూలికి ఆజ్ఞాపిస్తాము, దేవునికి బలవంతం చేస్తాం అనమాట. నాకు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి ప్రభు అని. ఆ ఇంత దేవుడి కరికరమో దేవుడి కృపను బట్టి దేవుడు ఆ కార్యం నెరవేస్తాడు. నెరవేర్చిన వెంటనే ఇంకా దేవుడిని మర్చిపోతారనమాట. దేవుడిని మర్చిపోయి ఇక ఆ దేవుడు ఇచ్చినటువంటి వాటితోనే సంతోషంగా ఉంటారన్నమాట. ఇచ్చిన దేవుడిని మర్చిపోతాము, తర్వాత ఆ ఇచ్చిన పొందినటువంటి ఆ వాటిని చూసి మనం సంతోషం పడతాము. కాబట్టి ఇక్కడ ఈ కొన్నేళ్ళకి ఆలోచిస్తే 10 నిమిషాలు ఆలోచించాం అనుకోండి, ఏం తక్కువ ఉందని ఎందుకు భయపడుతున్నాడు, ఆయనకి ఏం కొరత ఉంది, ఏమని ప్రార్థన చేసి ఉంటాడు అంటే ఆయనలో ఏముందంటే భయము, భక్తి ఉందన్నమాట. దేవుడు అంటే భయం, దేవుడు అంటే గడగడ గడగడ వణుకుతాడు అన్నమాట ఆయన. అందుకే మీరు సర్వజనులారా దేవునికి భయపడండి, దేవునికి భయపడండి, దేవుని సన్నిధికి భయపడండి. అయ్యో దేవుడు, అందుకే యేసేపు భయపడినాడు, పోతీఫరు ఇంట్లో భయపడినాడు. అమ్మో ఆయన దేవుడు చూస్తాడేమో అని భయపడినాడు యేసేపు. అందుకే ప్రధానమంత్రి అయిపోయినాడు. కోతుల్లో ఉన్న యేసేపు ఆయన అంచెలంచె సొంత తెలివి చేత, జ్ఞానం చేత ప్రధానమంత్రి కాలేదు. ఎలాగంత గొప్పవాడంటే దేవునికి భయపడినాడు. అంటే దేవునికి భయపడినందున యేసేపు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. అంచెలంచెలుగా కొంచెము చదువుకుంటూ వాళ్ళని తొక్కుకుంటూ యేసేపు ప్రధానమంత్రి కాలేదనమాట. ఆయన ప్రధానమంత్రి కావడానికి కేవలము దేవునికి భయపడినాడు అనమాట. అయ్యో పోతీఫరు భార్య చెప్పిన మాట వినలేదు. అమ్మా నేను ఎట్లా చేయగలనమ్మా ఈ పాపము, దేవుని దృష్టికి నేను ఎలా చేయగలను, దేవుని దృష్టికి నేను ఎలా చేయగలను. అందుకే యోబు అంటాడు అన్నమాట, ఇదిగో నేను వేషధారణ అయిపోతాను, దేవునికి భయపడకపోతే నేను వేషధారణ అయిపోతాను అంటాడు యోబు. కాబట్టి ఈ యొక్క కొర్నేలి దేవునికి భయపడి ఆయన ఎల్లప్పుడూ కూడా అంత బిజీ షెడ్యూల్ కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్నమాట. మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలన్నమాట. ఎల్లప్పుడూ ప్రార్థన ఎంతో సమయం ఉంటుంది, ఎంత పగలంతా కూడా సమయం ఉంటుంది. ఎవరు ఆటంకం ఉండదు, కొన్ని కుటుంబాలలో ఆటంకం ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. కానీ దేవుడితో ప్రార్థన చేయకుండా సమయాన్ని వ్యర్థము చేసుకుంటున్నమాట. అందుకే రాత్రి వాక్యం విన్నాం కదా, సమయము దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని వాళ్ళంటాడు అనమాట. సమయం ఎందుకు దినములు చెడ్డవి అంటున్నాడు పౌలు గారు. దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని దేవునితో గడపాలని అనమాట. దినం చెడ్డగా ఉన్నాయి కాబట్టి దేవునితో గడపాలి మనం. దినములు చెడ్డవి గనక ఎఫెసీ పత్రిక 5:14లో దినములు చెడ్డవి గనక మనము నిద్రించిన నీవు మేల్కొని మృతుల నుండి లేవు. దినములు చెడ్డవి గనక మనము సమయమును పోనేప్పుడు దేవునితో గడపాలన్నమాట. ఈ కొన్నేలి పేరు రాయించినారంటే, కొన్నేలి పేరు ఎందుకు రాయించారంటే ఆయనకు దేవునికి భయపడ్డాడు అన్నమాట. మన పేరు ప్రఖ్యాతులు మనకు రావాలంటే దేవునికి భయపడితే పేరు ప్రఖ్యాతులు దానంతా అవే వచ్చేస్తారన్నమాట. ఇది కొండ మీద కట్టబడిన పట్టణము మనుషులకు మరుగై ఉండదు అనమాట. మనము కొండ మీద కట్టబడిన పట్టణం లాగా ఉండాలంటే దేవునికి భయపడినప్పుడు మాత్రమే దేవుడు మనను అలాగా హెచ్చించగలట. ఆడ మనం ఏమైనా చేయగలడు, నేను కూర్చోబెట్టగలడు, కింద పడగొట్టగలడు అన్నమాట. తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చించగలడు, దేవుని మర్చిపోయినప్పుడు మళ్ళా కింద పడగొట్టు.
ఇశ్రాయేలు ప్రజలు అదే చేసినారు. కష్టం వచ్చినప్పుడల్లా దేవునికి మొరపెట్టినారు. దేవునికి కనికరపడి న్యాయాధిని పంపించి మళ్ళా వాళ్ళని బాగు చేస్తారు. మళ్ళా వాళ్ళు స్థిరపడిన తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోయి విగ్రహాలు కలిసిపోయినారు. అప్పుడు మళ్ళా శత్రుడికి అప్పగించినాడు దేవుడు. మరలా వారు మొరపెట్టినారు. ఇలాగ జరుగుతూనే వచ్చిందన్నమాట, స్థిరం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ దేవునికి భయభక్తులు కలిగిన వాడు ఎల్లప్పుడూ ధర్మ కార్యాలు చేసేవాడు. తను దేవుడు అక్కడ నీ ధర్మ కార్యాలు నీ ప్రార్థనలో ఎక్కడికి పోయినట, ఎక్కడికి పోయిన 3వ వచనము, దూత నీ ప్రార్థనలు నీ ధర్మ అపొస్తలుల కార్యము 13:4 నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు పైకి పోయినాయంట. ఎక్కడికి పోయినాయి? దేవుని దగ్గరికి పోయినాయి. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి పోతే కానీ మనకు దేవుడితో కనపడదు, సహాయం చేయదు. దేవుని యొక్క ఆత్మ మనల్ని సృజిస్తుందంట. యోబు గ్రంథంలో 33:4 వచనంలో దేవుని ఆత్మ నన్ను తయారు చేస్తుంది అన్నమాట. అంటే పరిశుద్ధాత్ముడు ఏంటంటే క్రియేట్ చేస్తాడన్నమాట. పరిశుద్ధాత్ముడు తయారు చేస్తాడు మనిషిని. అందుకే ఆయన చూడమ్మా, యోబు గ్రంథం 3వ అధ్యాయం 33, యోబు 33:4 వచనములో 33:4 చూద్దాం. దేవుని 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తి యొక్క శ్వాసము నాకు జీవకిచ్చిందన్నమాట. దేవుని ఆత్మ నన్ను సృజించిందన్నమాట. దేవుని సన్నిధానమును కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనం తయారు చేస్తాడు. మనం ఎలా తయారు చేస్తే మన కష్టమైన రీతిలో తయారు చేస్తాం. ఎక్కడ తయారు చేస్తాం? ప్రార్థన గదిలోనే తయారు చేస్తాం. ప్రార్థన గదిలో మనం ఉంటే దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని తయారు చేస్తారన్నమాట. పేతురును చేపలు పట్టుకున్న వాడిని ఎలా తయారు చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు తయారు చేస్తాడు. చేపలు పట్టుకుంటే పేతురును ఎలా తయారు చేసినాడనా? ప్రార్థన గదిలోనే తయారు చేస్తున్నాడు పేతురు. అందుకే మరి చదువురా అని పామరుడైనటువంటి ఆ పేతురు నీడ తగిలితే అనేక మంది స్వస్థపరచబడ్డారు. ఎలాగా? అది ఎవరు చేసినారంటే పరిశుద్ధాత్మ తయారు చేసినాడు, క్రియేట్ చేసినాడు. అందుకే గదిలో కూర్చొని మీరు ఒంటరిగా వెళ్ళి మీ దేవునితో ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభు. నీవు గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, తలుపులు మూసుకొని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు పరలోకమందున్న తండ్రి నీకు ప్రార్థనలు వింటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నిన్ను క్రియేట్ చేస్తాడు. నిన్ను ఏ రోజు ఎలాగ చేయాలా, ఎలాగ నిన్ను రూపొందించాలా, ఈ రోజు నిన్ను ఎక్కడికి పంపించాలా, నిన్ను ఎక్కడికి పోతే నీకు క్షేమము ఎలా ఉంటే క్షేమని అది ఎలాగంటే ప్రార్థన గదిలో మనల్ని తయారు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించాలంటే ప్రార్థన గదిలో. అందుకే ఇక్కడ కొర్నేలి అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ప్రార్థన చేస్తాడు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? మనం నిద్రపోకూడదు. అందుకే మెలకువగలిగి ఉండబడ్డాడు. ఎందుకంటే ఈ భక్తి ఒక్కసారి సాతాను కట్ చేసి పారుస్తాడు. ఒకేసారి కట్ చేసి పారుస్తుంది. అంతే. సంసోను అంత భక్తిపరుడు, అంత బలవంతుడు, 1000 మంది ఒక్క ఎముకలతో తరిమిన సంసోను నిద్ర వల్ల ఏమైపోయింది? కటింగ్ చేసి పారుస్తాడు. వాళ్ళంతా వచ్చి కన్ను ఊడపెట్టేస్తున్నాడు. అంత బలవంతుడు, నాజీర్ చేయబడిన వాడు, దేవుడి చేత అభిషేకించబడ్డవాడు. ఆ సంసోను ఒక్క నిద్రతోనే ఏమైపోయాడు? తన యొక్క భక్తి అంతా, శక్తి అంతా కూడా అంత కటింగ్ అయిపోయి ఏమి చేయవాడుగా అందరు కట్టేసి అతనికి గుండు కొట్టించిన పరిస్థితి నిద్రనే అనుకున్నాడు. అతడు నిద్ర మేలుకొని లోపల అయిపోయింది. నిద్ర మేలుకొని లోపల ఇంటికలన్నీ పోయినాయి, కట్టుకట్టారు, ఇలాగ విడిపించలేకపోయాడు. ఎంత భక్తి చేస్తావరా నువ్వు అని అనుమతించేసి అతన్ని ఆడుకున్నారు. నిద్ర పోయి లేచే లోపల తుఫాను వచ్చేసి నిద్రపోతే జాగ్రత్తగా నిద్రపోతే తుఫాను వచ్చింది. ఇక్కడ అడవులు హాయిగా నిద్రపోయినాడు. యోనా నిద్రపోయి లేచే లోపల ఏమైతున్నాడు? సాగు పక్షుల మధ్య ఏడుస్తున్నారు, సామాన్యాన్ని వారేస్తున్నారు, ఓడ నాయకులు అందరూ కూడా వారేస్తున్నారు. అంత సరుకులన్నీ పోయినాయి, సత్యమతం దేవుడా అని చెప్పేసి ఒక్క యోనా నిద్ర అనేక మంది ప్రాణాన్ని తీసుకుంటారు.
ఒక విశ్వాస యొక్క నిద్ర అనేది అనేక మంది ప్రాణం మీదకి తీసుకొచ్చింది అనమాట. ఒక ప్రవక్త ఒక అభిషేకించబడిన ఆ యోన ఒక్క నిద్ర వలన అందరి ప్రాణం మీదకి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన నిద్ర చుట్టుపక్కల వారందరి ప్రమాదం తీసుకొస్తారు. మన నిద్ర చుట్టుపక్కల వారందరికీ ప్రాణం మీదకి తీసుకొస్తారని మనం జ్ఞాపకం చేసుకుందాము. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు, నిద్రించను నువ్వు మేలుకొని నువ్వు మృతులో నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. మనం నిద్ర మేలుకున్నప్పుడు క్రీస్తు ప్రకాశిస్తాడు. నిద్రపోయే లోపల ప్రమాదం రావచ్చు అనమాట. నిద్ర లేచినప్పుడు ఏమైనా జరగవచ్చు అనమాట. అందుకే రాత్రి పడుకున్నప్పుడు భయంతో పడుకున్నప్పుడు ఏమైతుందో ఏం చేయాలి. నిద్ర మేలుకున్న లోపల జరిగిపోతారు అనమాట. సంవత్సరం నిద్ర మేలుకున్న లోపల మొత్తం పోయింది భక్తి అంతా కూడా. అతను ఎన్ని రోజులు అభిషేకం అతను ఒక్క ఎముకతో చీల్చి చెందాడని 1000 మందిని. అతను అంత బలవంతుడు. ఒక్క నిద్రతో అతని నిద్ర అనేక అపజయం కలిగించింది. శత్రువులందరూ సంతోషపడ్డారన్నమాట. ఇతను నమ్ముకుని వాళ్ళందరూ కూడా పతనం అయిపోయినారు, నాశనం అయిపోయినారు. శత్రువులందరూ కూడా 5 సర్దార్లందరూ కూడా అపహాసం చేసే కారణము సంవత్సరం నిద్రనే అన్నమాట. కాబట్టి మెలకువ కలిగే వారు కూడా మనం ఉంటారు. అందుకే కొన్నేది మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఏదో నేను ధర్మం చేయాలనుకోలేదు ఆయన. ఎప్పుడు ధర్మం చేసే ఆలోచన అతనికి ఉన్నది. కాబట్టి ఆ భక్తితో పాటు ఈ ధర్మ కార్యాలు కూడా పోయి అంట. మన ప్రార్థనతో పాటు ధర్మ కార్యాలు కూడా దేవుని దగ్గరికి పోతాయి అంట. మనం చేసేది కార్యాలన్నీ కూడా ఎవరికైనా మనకి ఏం లాభం అనుకోకూడదు. ఏమైనా చేస్తేది మళ్ళీ వాళ్ళు ఇచ్చినారనుకో సరిపోతారన్నమాట. కానీ అది వాళ్ళు మనకి ఏమి ఇవ్వకపోతే పరలోకంలో మనకు ఫలము కలుగుతుంది అన్నమాట. ఇక్కడ సాక్షి కార్యాలు అక్కడ కనపడతాయి అన్నమాట. ఒక్క పనికి ఒకటేసారి జీతం అన్నమాట. పేరు ప్రఖ్యాతి రావాలమ్మా. ఈ లోకంలో మనం దేవుడి సేవ చేసినప్పుడు ఈ లోకంలో అందరూ పూర్తం వేసి సన్మానం చేస్తే అయిపోయా, ఇంకా పైన ఏముండదు అన్నమాట. ఇక్కడ మనం ఎవరు గుర్తించకపోతే పరలోకంలో అక్కడ మనకు జీతం ఉంటుంది. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి ధర్మ కార్యాలు మనం చేస్తే మనకి అలా పోగొట్టుకో. చాలా మంది మన అడిగినారంట, దశమభాగం ఎందుకు అలా దేవునికి? దశమభాగం పాత నిబంధన కాదా? దశమభాగం దేవునికి ఎందుకు ఇవ్వాలా? దశమభాగం ఎందుకు ఇవ్వాలా అంటే అది పాత నిబంధన కదా. మనం కొత్త నిబంధనలో ఉన్నాం కదా, మనకు దశమభాగం ఎందుకు ఇవ్వాలంటే అడిగితే, అయితే కొత్త నిబంధనలు పాటిస్తావా అన్నప్పుడు కొత్త నిబంధన ఏముంది? కొత్త నిబంధనలు ఏమి ఇవ్వాలని చెప్పినా అపోస్తల కార్యంలో దశమభాగం పాత నిబంధన అయితే కొత్త నిబంధన ఏమి ఇవ్వాలని ముందు అక్కడ అపోస్తల 4వ అధ్యాయంలో 34వ వచనంలో లేదా 33 ఇది కాక అపోస్తలు బహుబలంగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగి వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యందు పెట్టాలి. ఇప్పుడు చేస్తారా? దశమభాగమే ఇళ్ళను ఆస్తుల ఇళ్ళమ్మి ఇల్లు వాకిళ్ళు అమ్మేసి తెచ్చి దేవుడు సేవకిస్తారా? ఇవ్వలేదు. కనీసం అదైనా చేయడం నాయన. కొత్త నిబంధనలు నువ్వు చేయలేవు, పాత నిబంధనలు అదన చేయండి దేవుడు చెప్తున్నమాట. దేవునికి దశమభాగం మనం ఎవరికి ఏమిచ్చినా ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలి. రాత్రి కాల సమయంలో ఆ విధవరాలు ఇంటికి పోయిన నాగరాజు వాళ్ళ ఇంటికి ఆయన పోయినా మా ఇంటికి పోయినా వాళ్ళు ఏమి ఇస్తారని కాదు, వాళ్ళు మనమేమి ఇచ్చారు తీసుకుపోయి ఇచ్చినాం, మనమే ఆటో బాడికి తీసుకుపోయి ఇచ్చినాం. అంటే మనం ప్రతిఫలం మన కళ్ళలో మనకి ఏం వస్తుందా అని వాళ్ళు ఎంత ఇచ్చినారని మనం పోకూడదు. ఎంత ఇస్తారని కానీ ఇవన్నీ మనం పెట్టే డబ్బులన్నీ కూడా దేవుని దగ్గర అవి దేవుని దగ్గర చేరతాయంట. దేవుని దగ్గర చేరతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఇదిగో దేవదూత చెబుతుంది, నువ్వు వెళ్ళి ధర్మ కార్యాలు నీ యొక్క ప్రార్థన వినపడతాయి, మంచిదే, అంత మాత్రం నీకు సరిపోదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇది సరిపోదు, ఏం చేయాలంట చూడమ్మా 10వ అధ్యాయంలో ఈ ప్రార్థన చేయన్నవి. తర్వాత 5వ వచనం, ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమను పిలిపించుము, అతడు సముద్రపు సీమోను చర్మకారంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట
ఇద్దరిని పిలిచి సైనికుని పిలిపించి వారికి ఈ సంగతులన్నీ వివరించి వాడి యొక్క నీకు సరిపోదు, ఇంతే ప్రాణం సరిపోదు, నువ్వు వెళ్ళి పేతురు తీసుకొచ్చి ఇంటికి చూసుకో, అతను నీకు మంచి మాట చేస్తాడు, అతను నీకు బాప్తిసం ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, ధర్మకార్యాలు ఇవి సరిపోవు, ఇవి మంచివే అయినా సరిపోవు, నువ్వు వెళ్ళి ఆ యుప్పేపట్నం సముద్రం దగ్గర ఉన్న యుప్పేపట్నంలో పేతురు పిలుచుకొని నీ ఇంటికి పిలుచుకో, నువ్వు భోజనం పెట్టు, అతను చెప్పే మాటలు విను, అప్పుడు నువ్వు స్థిరపరచబడతా ఉన్నప్పుడు వెంటనే దూత వెళ్ళి వెంటనేగా కొందరు వెళ్ళి మనుషులు వచ్చి నమ్మకం వారు పంపించి పేతురు తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకొని ఆయన మాటలు విని వాళ్ళందరూ పిలుచుకున్నాడు, ఆయన కుటుంబ ప్రార్థన పెట్టుకొని అందరినీ పిలుచుకున్నాడు, ఆయన పిలుచుకొని అందరి పిలిచినప్పుడు పేతురు యొక్క మాటలు విని ఆయన పరిచర్య చేసి భోజనం పెట్టి బాధ్యత పొంది సంపూర్ణంగా వాళ్ళు రక్షణ పొందారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు మనకు